హైలైట్ సీన్ ఏంటి మూవీలో? చాలా ఉన్నాయి. సాంగ్స్ మెయిన్. అవుట్ ఆఫ్ 5 అందిస్తారు రేటింగ్. బ్రో ఎలా ఉంది మూవీ? ఎలా చేతు బాబుకి యువ సామ్రాట్ అనే పేరుని సార్థకం చేసుకున్న సినిమా. వన్ ఆఫ్ ది హైలైట్ సీన్ ఏంటి? సినిమా మొత్తం హైలైట్. హిట్ కొట్టేసిందా? సూపర్ హిట్. చైతన్య గారు మాస్ లుకింగ్ ఎలా అనిపించింది? చేతు బాబు మాస్ లుకింగ్ మామూలుగా లేదు, అనిపించింది. దీని తర్వాత యాక్టింగ్ పరంగా చేతు బాబుకి తండేల ముందు తండేల తర్వాత అనే వస్తుంది. సాయి పల్లవి యాక్టింగ్ అనిపించింది. సాయి పల్లవి ఇద్దరు ఈక్వల్ గా ఉంది యాక్టింగ్. ఒక విధంగా చెప్పాలంటే చేతు కన్నా సాయి పల్లవి యాక్టింగ్ ఇంకా ఉంది. అంటే ఒక రాజుకి రాణి ఎలా ఉండాలి అనేది చూపించారు అనమాట. రాజుకు తగ్గ రాణి, భార్యకి తగ్గ భర్త. అలా కమింగ్ టు అంటే అవుట్ ఆఫ్ 5 అందిస్తారు రేటింగ్. 5కి 5.5 ఇస్తాను నేను. అంతే. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సూపర్ డూపర్ హిట్. చైతన్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్. మాస్ లుక్ ఎలా అనిపించింది? అసలు కేక మామూలుగా కాదు. కుర్రోళ్ళు, పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్, పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు కదా. ఆల్ రౌండ్ హిట్ కొట్టేసిందా? గ్యారంటీ బంపర్ హిట్. ఎలా అనిపించింది సాయి పల్లవి డాన్స్? అసలు నాకు చైతన్య సూపర్. మామూలుగా స్టోరీ ఎలా అనిపించింది మీకు? స్టోరీ బాగుందా? ఎక్సలెంట్, బాగుంది. ఓకే, మొత్తానికి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. హిట్ కొట్టేసిందా? హిట్ సూపర్ హిట్. మూవీ ఎలా అనిపించింది? హైప్ ఇచ్చారు. మూవీ ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్ అన్న. హైలైట్ సీన్ ఏంటి? హైలైట్ సీన్ ఏంటి? సినిమా మొత్తం హైలైట్ సీన్లే. చందు మొండేటి అసలు నెంబర్ 2లోకి వెళ్ళిపోతాడు. చాలా బాగుంది. కనబడ్డారా? చాలా బాగుంది అసలు మూవీ. సాయి పల్లవి డాన్స్ ఎలా అనిపించింది? సాయి పల్లవి అంటే నార్మలే. చాలా బాగుంది. ఇద్దరు స్టోరీ బాగుంది. చాలా సూపర్ హిట్. మంట పుట్టించాడు బాబు. చైతన్య గారు మాస్ లుకింగ్ ఎలా? సూపర్ సూపర్ వండర్ఫుల్. ఎలా ఉంది? తీసాడు. అవే మూవీ ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది? యాక్టింగ్ ఎలా ఉంది? నా చైతన్య యాక్టింగ్ బాగుంది. డాన్స్ ఎలా ఉంది? నేను నాగచైతన్య యాక్టింగ్ బాగుంది. క్లైమాక్స్ ఎలా ఉంది? బాగుంది. అవుట్ ఆఫ్ 5 అందిస్తారు రేటింగ్. అంతా నాగచైతన్య యాక్టింగ్ బాగుంది. సినిమా బాగుంది. బ్రో మూవీ ఎలా అనిపించింది? సూపర్. హైలైట్ సీన్ అండి. వన్ ఆఫ్ ది హైలైట్ సీన్ నాగ చైతన్య, సాయి పల్లవి. సాయి పల్లవి గారి డాన్స్ ఎలా అనిపించింది? మూడోది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మాస్ లుకింగ్ ఎలా అనిపించింది చైతన్య గారు? అసలు నాగ చైతన్య అనేది గుర్తుపట్టలేనట్టు నాగ చైతన్య అనేది గుర్తుపట్ట. అసలు ఇదివరకు నాగ చైతన్య వేరు, ఈ సినిమా తర్వాత నాగ చైతన్య వేరు. అసలు బ్లాక్ బాస్టర్ హిట్ అంతే సినిమా. ఒక్క క్లైమాక్స్ చేసిన నాగ చైతన్య యాక్షన్ ది బెస్ట్ యాక్షన్. అసలు నాగ చైతన్య కెరియర్ లోనే ది బెస్ట్ యాక్షన్. అసలుకి చింపి ఉతిగాడేసాడు. అసలు 5కి 5. చాలా బాగుందన్న. చాలా బాగుంది. హైలైట్ సీన్ అంటూ మన ఇండియా గౌరవాన్ని కాపాడతారన్న. పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో ఇండియా గౌరవాన్ని కాపాడతారు. తర్వాత సాయి పల్లవి కూడా చాలా బాగా చేసింది. చాలా బాగుంది. సాంగ్స్ బీజిఎంస్ ఎలా ఉన్నాయి? బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. బుజ్జి తల్లి సాంగ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా. సాంగ్ చాలా బాగుంది అన్న. సాంగే హైలైట్ సినిమాకి. ప్రతి సినిమా సీన్ కి బీజిఎం ఇచ్చాడు. సూపర్ గా ఉంది. క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీ అన్న. అవుట్ ఆఫ్ 5 అందిస్తారు రేటింగ్. 5 అవుట్ ఆఫ్ 5. సూపర్ ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా బాగుంది. చైతన్య గారు మాస్ లుక్ ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీ. చైతన్య గారు డాన్స్ ఎలా అనిపించింది? బాగుంది బ్రో. స్టోరీ ఎలా ఉంది? ఫ్యామిలీ తెలియదు. స్టోరీ ఫ్యామిలీ స్టోరీ. డైరెక్టర్ బాగా తీసాడు. అవుట్ ఆఫ్ 5 అందిస్తారు. 4. ఎలా ఉంది? మూవీ ఎలా అనిపించింది? సూపర్ డూపర్ హిట్ అండి. చైతన్య గారు మాస్ లుక్ ఎలా అనిపించింది? అవుటర్ లాంగ్ బాగా కుర్రోళ్ళు మొత్తం పిండేశాడు డైరెక్టర్. సూపర్ యాంగిల్ సూపర్. శ్రీకాకుళం టోన్ ఉండిద్ది అంటున్నారు. శ్రీకాకుళం బాగుంది. ఆ సాయి పల్లవి కూడా బాగా. హైలైట్ సీన్ ఏంటి మూవీలో? అసలు ప్రతి సీన్ హైలైట్. ఫస్ట్ హాఫ్ హైలైట్. సాంగ్స్ ఎలా అనిపించింది? సాయి పల్లవి యాక్టింగ్ ఎలా అనిపించింది? డాన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది సినిమా. అవుట్ ఆఫ్ 5 అందిస్తారు రేటింగ్. 5 ఇచ్చేయచ్చు. చైతన్య గారు మాస్ లుక్ అయితే ఎలా అనిపించింది? హైలైట్ సినిమా కన్నా. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. లవ్ స్టోరీ బాగుంది. చైతన్య గారు మాస్ లుక్ ఎలా అనిపించింది? ఆ చైతన్య గారు బాగుంది. చాలా కొత్తగా ఉంది. సాయి పల్లవి డాన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే రిపీటెడ్ గా వేసారన్నారు. కొత్తగా వేసారా సాంగ్ డాన్స్ కానీ? రిపీటెడే బట్ చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 అందిస్తారు రేటింగ్. 3.5. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అంటారు ఈ మూవీకి.
ఎలా అనిపించింది మూవీ ఎలా అనిపించింది? ఏడిపించేశారండి నిజంగా. చాలా బాగుంది. సాయి పల్లవి యాక్టింగ్ కానీ, నాగ చైతన్య సార్ యాక్టింగ్ కానీ బాగా నచ్చింది. సాయి పల్లవి డాన్స్ ఎలా అనిపించింది? సూపర్. అసలు డాన్స్ కోసమే వచ్చా నేను. వెళ్ళొచ్చు అంటారు మూవీకి? ఆ? ఫ్యామిలీతో వెళ్ళొచ్చా మూవీకి? చాలా ఫ్యామిలీతో అందరితో వెళ్ళొచ్చు, చూడొచ్చు. మంచి కాన్సెప్ట్ ఉంది, రియల్ స్టోరీ అని కూడా లాస్ట్ లో మెన్షన్ చేశారు. అందరూ ఇంత బాగుంది అంటున్నారు మూవీ. అంటే ఎమోషనల్, న్యాచురల్ గా తీశారు, రియల్ కదా, అందుకని అట్రాక్ట్ అయిపోయింది సినిమా. చాలా బాగుంది. డాన్సులు కానీ, సాంగ్స్ కానీ, ప్రతి ఒక్కటి శ్రీకాకుళం స్లాగ్ ఉంది కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఆ వాయిస్ తక్కువ కదా, మనం ఇక్కడ విన్నాం, మూవీలో చూడడమే కదా. చాలా బాగుంది. స్లాగ్ కూడా సాయి పల్లవి కూడా ఇరగ తీసేసింది. సాంగ్స్, బీజిఎం, డాన్స్, స్టోరీ అంతా బాగుంది. చాలా బాగుంది. Out ఇలా of five expect చేయలేదు ఇట్లా. అందిస్తారు రేటింగ్? 10 కి 10 ఇచ్చేస్తాను నేనైతే. ఓకే హాయ్ బ్రో. బ్రో మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 అందిస్తారు రేటింగ్? అవుట్ ఆఫ్ 5 4 ఇవ్వచ్చు. ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది? ఓవరాల్ సినిమా ఎక్సలెంట్. నాగజన యాక్టింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. యాక్చువల్లీ మాస్ యాక్టింగ్ ఇంత బాగా చేస్తాను ఎక్స్పెక్ట్ చేయాల. ఆ ఎమోషన్ సీన్స్ కానీ, లవ్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. సినిమా అయితే ఎక్సలెంట్. అంటే బేసికల్లీ చైతన్య గారు మాస్ లుక్ లో వచ్చారు కదా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. మాస్ లుక్లో అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇలా వస్తాడని. యాక్చువల్లీ ఆమె ప్రభాస్ ఫ్యాన్, బట్ ఎక్సలెంట్, చాలా బాగా చేశారు. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? 4 అండి, 4 4